ఏంటి మీకు కూడా జుట్టు విపరీతంగా ఊడిపోయి పల్చగా అయిపోయిందా? ఎంత ట్రై చేసినా రిజల్ట్ అనేది కనిపించడం లేదా? ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతేనండి. నా జుట్టు కూడా ఇలాగే ఉండేదండి. జుట్టు విపరీతంగా ఊడిపోయి సన్నగా పిలకలాగైతే ఉండేదన్నమాట. అప్పుడు నేను కూడా మీలాగే చాలా బాధపడ్డానండి. కానీ నేను ఎప్పుడైతే ఈ జామాకుల రెమెడీని వాడటం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా జుట్టులో వచ్చిన మార్పును చూడండి. చూస్తున్నారా నా జుట్టులో ఎంత మార్పు వచ్చిందో, నా జుట్టు ఎంత ఒత్తుగా పొడవుగా తయారైందో. కేవలం 3 రోజుల్లోనే మీ జుట్టు ఎంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుందో మీరే చూస్తారు. ఇది నేను స్వయంగా వాడి చూశానండి. అందుకే నేను మీకు అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. అసలు ఈ జామాకులతో మ్యాజిక్ ఎలా తయారు చేయాలో, ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు వీడియోని అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూస్తే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవదండి. సో అందుకే చెప్తున్నాను. ముందుగా తాజాగా ఉన్న జామాకులను అయితే తీసుకోండి. వీటిపై దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి డస్ట్ అనేది లేకుండా వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా శుభ్రం చేసుకున్న ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. ఇది మన తలలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు వేగంగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. మీకు జుట్టు విపరీతంగా ఊడిపోతుంటే ఈ ప్యాక్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆ సమస్యను వెంటనే తగ్గిస్తాయి. ఇక ఈ రెమెడీలోకి మనం వాడే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ అండి. నేనిక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే తీసుకుంటున్నాను. ఉల్లిపాయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది అందులో ఉండే సల్ఫర్. ఈ సల్ఫర్ మన జుట్టు కుదుళ్లను యాక్టివేట్ చేసి కొత్త జుట్టును మొలిపించేలాగా చేస్తాయి. సో ఇలాగా ఒక ఉల్లిపాయను తీసుకొని తొక్కను తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి. ఇక ఈ ఉల్లిపాయను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చాలా మందికి జుట్టు పల్చపడిపోయి మాడు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఉల్లిపాయ రసం ఒక వరం లాంటిది. అంతేకాకుండా ఇది మన జుట్టు చిట్లిపోకుండా చూస్తుంది మరియు తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. ఇక చాలా మందికి ఈ ఉల్లిపాయ వాసన అనేది పడదు కదండి. కానీ ఇలాగా జామాకులతో కలిపి వాడటం వల్ల ఆ స్మెల్ అనేది అంతగా రాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జామాకులు అలానే ఉల్లిపాయ, దీంతో పాటు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. సో అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది నిజంగా 100% ఎఫెక్టివ్ హెయిర్ రెమెడీ అండి. 100% వర్క్ అవుతుంది. ఈ ప్యాక్లోకి 3వ ఇంగ్రీడియంట్ మన అందరికి ఇష్టమైన కలబంద. మీ దగ్గర ఫ్రెష్ కలబంద ఉంటే అదే తీసుకోండి. నేనైతే ఇలాగే ఫ్రెష్ కలబందాను ఇలాగ లీఫ్ను కట్ చేసిన వెంటనే వాటర్లో అయితే వేసుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు. ఎందుకంటే కలబందాను కట్ చేసిన వెంటనే మనకి ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదండి, దానినైతే వాడకూడదన్నమాట మన హెయిర్కి. సో అందుకే అది పూర్తిగా పోయేంత వరకు మనం 10 మినిట్స్ వరకు వాటర్లో అలాగే ఉంచాలి. తర్వాత ఈ కలబంద లీఫ్ను నీట్గా వాష్ చేసేసుకోండి. ఇలాగా సరైన పద్ధతిలో వాడితే మనం ఎంచక్కా మన హెయిర్ని చాలా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, కలబంద మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంత కాదండి. చాలా మందికి జుట్టు గడ్డిలాగా తయారైపోయి ఎంత ఆయిల్ రాసినా డ్రైగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కలబంద వాడితే జుట్టు ఎంత సాఫ్ట్గా సిల్కీగా అవుతుందో మీరే చూస్తారు. ఇది మన స్కాల్ప్ను చల్లబరుస్తుంది. ఒకవేళ మన తలలో ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా తగ్గిస్తుంది. మీకు తెలుసా అండి, ఇది వాడినప్పటి నుంచి నా జుట్టు చిక్కులు పడటం అనేది కూడా పూర్తిగా తగ్గిపోయింది. సో ఇలా తీసుకున్న ఈ కలబందాను మనం సైడ్స్కి ఆ ముళ్ళుంటవి కదండి, అవి తీసేసుకొని ఇలాగ తొక్కతోటే మనం ఆ లోపల ఉన్న జల్ని తీయకుండా ఇలాగ తొక్కతోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న ఈ జామాకులు, ఉల్లిపాయ జుట్టు పెరగటానికి హెల్ప్ చేస్తే ఈ కలబంద మన జుట్టుకు ఒక మంచి మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. అందుకే నేను కలబందాను అస్సలు మిస్ చేయనన్నమాట. ఇక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కలబంద ముక్కలను, అలానే ఉల్లిపాయ ముక్కలను, అలానే జామాకు ముక్కలను, ఈ మూడింటిని మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించారా? మనం వేరే ఏవో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే వాడటం లేదు. కేవలం మనకి ఇంట్లో దొరికే ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం మ్యాజిక్ చేయబోతున్నాం. నిజంగా చెప్తున్నానండి, కేవలం 3 రోజుల్లోనే మీ జుట్టులో మార్పుని మీరు గమనిస్తారు. మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటం అనేది అక్షరాల నిజం. ఎందుకంటే ఇది ఎవరో చెప్తే విన్నది కాదండి, నేను స్వయంగా వాడి మరీ మీకు చెప్తున్నాను.
నా హెయిర్కి అయితే రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. నేను ఇంతకు ముందు ఇలాగా జామాకుతో హెయిర్ ప్యాక్ని అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది యూస్ చేశారు, మాకు చాలా బాగా హెల్ప్ అయింది అని చాలా కామెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కావాలి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆ కామెంట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అందుకే అడుగుతున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. దీనిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఇక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 స్పూన్ వరకు కొబ్బరి నూనెనైతే యాడ్ చేస్తున్నాను. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అక్క ఈ ఆయిల్ ఎందుకు అని. మనం వేసిన ఆ జామాకులు ఉల్లిపాయ వల్ల ప్యాక్ కడిగేశాక జుట్టు కొంచెం రఫ్గా కానీ డ్రైగా కానీ అనిపిస్తుందేమో అని మీకు సందేహం ఉండొచ్చు. కానీ మనం ఇలాగా ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని కలపడం వల్ల ఆ సమస్య ఉండదు. ఈ ఆయిల్ మీ జుట్టుకి ఒక మంచి మాయిశ్చరైజర్ని ఇచ్చి ప్యాక్ని కడిగేశాక కూడా మీ జుట్టు చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. సో ఇలాగా 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్. ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ కోకోనట్ ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. నేనైతే విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసుకున్నానండి. దీనివల్ల కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుంది, నిజంగా చెప్తున్నాను. మన మ్యాజికల్ హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అయితే ఫ్రెండ్స్, కేవలం ప్యాక్ వేసుకుంటే సరిపోదు. జుట్టు లోపల నుండి దృఢంగా పెరగాలి అంటే ఒక మంచి ఆయిల్ కూడా అవసరం. అందుకే ఇప్పుడు ఈ జామాకులతో ఇన్స్టెంట్గా హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్, కానీ రిజల్ట్ మాత్రం అద్రిపోతుందండి. సో దానికోసం ముందుగా ఇలాగ ఒక చిన్న బౌల్ని తీసుకోండి. అందులోకి 2 జామాకుల్ని ముందుగానే తీసుకొని ఇలాగ పక్కన పెట్టుకోండి. ఇలాగా ఆ జామాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చిన్న బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలాగా 3 డేస్కి సరిపడా కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే చూపిస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనెని ఇలాగా 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుందండి, పల్చగా అయితే ఉండదన్నమాట. సో అందుకే ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట ఈ ఆయిల్ని తయారు చేసుకోవటం. నేను ఆల్రెడీ ఇలాగా తయారు చేసుకుని వాడుతున్నానండి, అందుకే మీకు చూపించడం కోసం నేను కొద్దిగా మోతాదులోనే తయారు చేసి చూపిస్తున్నాను. ఇక ఇలా వేసుకున్న ఈ ఆయిల్ బౌల్ని మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం అస్సలే లేదండి. మనం ఎప్పుడైనా సరే హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు కొంచెం వామ్ ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలాగా జామాకుల్ని వేసుకున్నాం కదండి, ఆ జామాకుల ఆ సారం అంతా ఆ ఆయిల్లోకి అయితే రావాలి. సో అందుకే మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలాగ కొంచెం వేడి చేసుకున్నాం ఈ ఆయిల్ని. చూస్తున్నారు కదా, కొబ్బరి నూనె అలానే క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనెని వేసుకున్నాం. అలానే జామాకు ముక్కల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవటం. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని మనం ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాం. దీనిని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, మన మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అలానే పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ 2 రెడీ అయిపోయాయి. మరి వీటిని ఎలా వాడాలి, ఏది ముందు అప్లై చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూసేద్దాం. నా లాంగ్ హెయిర్కి నేను వీటిని ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను, రండి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ ఆయిల్ను రాత్రి పడుకునే ముందు ఎంచక్కా మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి. మీ స్కాల్ప్ పైన వేళ్లతో మెల్లగా మసాజ్ చేసేయండి. ఇలాగ చేయటం వల్ల ఆయిల్ రాత్రంతా మీ కుదుళ్లలోకి వెళ్ళి బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ని మీ హెయిర్ పైన నైట్ టైం ఎంచక్కా అప్లై చేసేసుకున్నారు కదా, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మనం తయారు చేసుకున్న ఈ ఫ్రెష్ జామాకుల హెయిర్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ ప్యాక్ని అయితే తయారు చేసుకోండి. ఇక ఈ ప్యాక్ని మీ జుట్టు మొత్తానికి రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎంచక్కా అప్లై చేసేసుకొని ఒక 30 నిమిషాల వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసేయండి.
మంచి రిజల్ట్ కోసం ఈ హెయిర్ ఆయిల్ని, ఈ హెయిర్ ప్యాక్ని మీరు వారానికి 3 సార్లు వాడండి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే కనీసం వారానికి 2 సార్లైనా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.